నేను కోరుతున్నది ఏంటంటే బోనాలు చేస్తే చెయ్యండి. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు బాగా చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు చెయ్యరు. చెయ్యరు. చేయకుంటే ఏమైపోతుందంటే కొబ్బరికాయలు కొడతారు వాళ్ళు. కొబ్బరికాయలు కొడతారు. వాళ్ళ ఇళ్ళల్లో మహిళలు బియ్యం ఓడి బియ్యం పోద్దాము, పట్టు చీర తెచ్చి ఓడి బియ్యం పోద్దామని మంచి మంచి మనసుతోటి పట్టు చీర అమ్మవారికి ఇచ్చేస్తారు. కానీ అట్లా చేసిన వాళ్ళకి ఏం చేస్తారంటే అన్నీ చేసి వస్తే స్టాప్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీసులలో ఏం చేస్తారంటే అందరి దగ్గర ఇచ్చేటోడు ఉంటే బాగానే తీసుకుంటారు అనమాట. అందరి దగ్గర కలెక్షన్ చేసి మనము బోనాలు చేస్తున్నాము అని చెప్పేసి అన్ని తోపు లెక్కలు చాలామంది చేస్తారు. ఆ తోపు లెక్కలు మంచిది కాదు అది. అయితే ప్రతి ఒక్కళ్ళని వదలరు, లిఫ్ట్ వాళ్ళని వదలరు, కరెంట్ వాళ్ళని వదలరు, ఒకటి ఈ గవర్నమెంట్ వాళ్ళని ప్రైవేట్ వాళ్ళని వదలరు. పెద్ద పెద్ద సార్లు ఉంటే ఇంకా జొల్లుగా అరుస్తారు. పెద్ద పెద్ద సార్లను మేడంలను వదలరు. మేడం వాళ్ళని అడగడానికి మూమాట పడతారు, ఏమంటుందో ఏమో అని. సార్ల వాళ్ళ దగ్గరికి ఓనికి భలే ఇష్టపడతారు, వెళ్తారు. అయితే అందరి దగ్గరికి కలెక్షన్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కనిపించినోడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కలెక్షన్ చేసి అప్పుడు చిన్నపిల్లలు అయిపోతాం మనము. చిన్నపిల్లలపై అయిపోయి కలెక్షన్ చేస్తారు అనమాట. కలెక్షన్ చేసి ఏం చేస్తారు, 2 బోనాలు 3 బోనాలు చేస్తారు. ఆ బోనంలో ఎంత కేజీ ఒక్కొక్క దాంట్లో 5 కిలోలు ఉడుకుతాయి ఏమన్నా. మా అంటే అందులో 10 కిలో, ఇంట్లో 10 కిలో, అందులో 10 కిలో అంతే. కానీ బోనాలది ఎప్పటికీ పైసా తిన్నోళ్ళు ఎప్పటికీ బాగుపడరు. బోనాలది పైసా తిన్నోళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఈ సంవత్సరం దీన్ని మళ్ళీ ఈ సంవత్సరం తిన్న మాకు ఈ సంవత్సరం ఏం కాలేదు కదా అని మళ్ళీ సంవత్సరం తింటారు చూడు. మళ్ళీ సంవత్సరం ఏం కాలేదంటారు చూడు. అది కాంది అయిందే మంచిది, ఎంబడెంబడి చూపియందే మంచిది అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమో తినని ఎప్పుడే కాదు దానికి తర్వాత చూపిస్తారు. దాన్ని తినేది తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు ఏం కాదంటారు. 1 సంవత్సరం పోయినా ఏం కాదు, 2 సంవత్సరానికి ఏం కాదు, 3వ సంవత్సరానికి ఉంటుంది చూడు. అసలు సత్యంగల తల్లి అయితే ఎంబడే చూపించాలి. సిగ్గు శరాలు ఉన్నోళ్ళు అయితే ఎవరైనా కానీ బోనాల కలెక్షన్ చెయ్యొద్దు, ఎప్పటికే కానీ చెయ్యొద్దు. ఎక్కడ చెయ్యాలి? ఇళ్ళల్లో చేయాలి, బస్తీలో చేయాలి. ఈ ఆఫీసులలో చిల్లరగా చేయొద్దు. తినొద్దు, ఆ తిండి, ఆ దేవుని పైసా తిన్నోళ్ళు ఏదో ఒక రోగానికి బలైపోతారు. ఎప్పటికే కానీ చెంద చేసిన పైసలు తినొద్దు, అస్సలు తినొద్దు. కొంతమందికి చాలా మందికి తినుడు అలవాటు. ఒకళ్ళ పైసలు తినడు, ఒకళ్ళ కడుపు మీద కొట్టుడు. పెద్ద మనం ఏదో మంచోళ్ళం, మనమేమో పత్తిత్తులం అని చెప్పేసి మంచోళ్ళు అందరి మీద ఒక ఏడుపు. కొంచెం మంచిగా మాట్లాడిన వాళ్ళను గెలవనిచ్చుడు కాదు. నన్ను గెలవనీయలేరు అనుకో. నన్ను గెలవనీయకుండా యువతి కానీ నా ముంగడికి వచ్చేంత మాట్లాడేంత సీన్ లేదు. ఒక్కొక్కటి నా ముంగడికి వచ్చేంత ఇట్లా పని అయిపోయినట్టే. కానీ అట్లా కాదు. ఇప్పటికే దయచేసి ఎవరే కానీ చందా పైసలు ఇవ్వద్దు. చందా పైసలు ఇస్తే నాకు ఆ చందా పైసలు ఇచ్చిన వాళ్ళకు చేయి కడిపియాలి. అది కడిపిస్తేనే అప్పుడు మోక్షం ఉంటుంది. చందా పైసలు తీసుకొని మనం తిన్నామనుకో మనకి ఈ రోగాలు తప్ప ఇంకా ఏవి రాదు. రోగాలే ఇంకా అంతే. ఇంకా హాస్పిటల్లో పట్టి స్కానింగ్, ఎక్స్రా, బీమార్లు, రోగాలు, ఇక తిరుగుడు రావడం, అమ్మగారింటికి తిరిగినట్టే తిరగాలి. అందుకనే ఇప్పటి నుంచి ఎవరే కానీ చందా పైసలు ఇవ్వకండి. మీరు అట్లా చందా పైసలు కలెక్షన్ చేయొద్దు. తాగుడు తినుడు ఇలా తాగుతాము ఏరుగుతాము అంతే అయిపోతుంది. అంతకని ఇంకెక్కువ ఏమి ఉండదు. గలీజ్గా పైసా అంత పైసా మంచిది చేస్తే చెడు చేస్తుంది. కానీ మంచోళ్ళకు చెడు చేస్తుంది, చెడోళ్ళకు మంచి చేస్తుంది. కానీ చెడోళ్ళకి చెడుగానే చేస్తుంది, కానీ దానికి టైం రావాలి. మంచోళ్ళకు చెడుగా చేయక తొందరగా అవుతుంది, వాళ్ళు తొందరగా కోలుకుంటారు. చెడోళ్ళకు చెడుగా చేయాలంటే టైం పడుతుంది. వాళ్ళు కోలుకున్నారు, వాళ్ళకి చేసిందనుకో, వాళ్ళకి అయ్యిందనుకో కోలుకోరు, డైరెక్ట్ పైకి వెళ్ళిపోవడమే. అందుకని దయచేసి ఎవరు చందా పైసలు ఇవ్వకండి ప్లీజ్.